కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 వంతలుగా 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యము మర్మము తెలిసికొనుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండిన వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినకయు, గ్రహింపకయు, ముట్టుటకును అనియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము నీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియమనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్కన వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారితో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అట్టువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు వెళుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసాయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు గుండ్ల పూదలలోనూ విత్తబడువారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల తెచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 వంతలుగాను 60 100 ఫలించువారని చెప్పాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.